పల్లి ఆనియన్ చట్నీ కోసం ముందుగా గిన్నెను పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి పల్లీలు వేసుకుని 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. 4 వెల్లుల్లి రెబ్బలను వేసుకుని 2 నిమిషాలు వేయించుకోవాలి. దీనిలో 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని బాగా వేయించుకొని స్టవ్ కట్టేసుకోవాలి. బాగా చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని దాంట్లో కొద్దిగా చింతపండు, కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ అయిన దీన్ని బౌల్లోకి తీసేసుకొని తగినంత వాటర్ పోసి చట్నీని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ ప్రిపేర్ అయిన చట్నీలోకి తాలింపు కోసం గిన్నెను పెట్టుకుని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ బాగా వేసుకుని వేయించుకున్న తర్వాత గుమ్మలాడే తాలింపుని చట్నీలోకి వేసేసుకోవాలి. ఈ చట్నీ ఇడ్లీ, దోశ, వడ, ఉప్మా దేనిలోకైనా సూపర్గా ఉంటుంది. నేనైతే దీనిని సెమీ ఓట్స్ దోశతో పాటు తీసుకున్నాను. ఈ సెమీ ఓట్స్ దోశ కోసం నా ఛానల్లోకి వెళ్ళి చూసేయండి, సూపర్గా ఉంటుంది సెమీ ఓట్స్ దోశ. ప్లీజ్ చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్.